ఆయన హాయ్ బిగ్ బాస్ 8 చూస్తున్నారా మీరు? చూస్తున్నా కదా. ఎలా అనిపించింది? ఎపిసోడ్లు అయిపోయాయి. అవును, ఎలా అనిపించింది? ఉందా బిగ్ బాస్ 8 సీజన్? అన్న నేను ప్రతిసారి బిగ్ బాస్ అంటే మనకు తెలియని క్యూరియాసిటీ యాజ్ రివ్యూర్గా మేము ప్రతిసారి బిగ్ బాస్ చూస్తుంటాం, మన అనలైసిస్ చెప్తుంటాం. కాబట్టి ఈసారి కూడా నాకు కొన్ని విషయాలు చూద్దాం అనే విషయంతో క్యూరియాసిటీ పెరిగింది. ఫస్ట్ అన్న, బిగ్ బాస్ అసలు గ్రాండ్ లాంచ్ అంత ఎఫెక్ట్గా చేయలేదు. మీరు అవునన్నా కాదన్నా, మీ బిగ్ బాస్ ఇప్పటికి వచ్చిందా అనే చాలా మంది సస్పెన్స్ ఉన్నారు. చాలా మంది బిగ్ బాస్ స్టార్ట్ అయిందా అన్న ఫీలింగ్లో ఉన్నారు. సో ఎటవే బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నిన్న స్టార్టింగ్ గ్రాండ్ లాంచ్లో కొన్ని వీడియోలు ఫుటేజ్ కూడా చాలా బాగుంటుంది. నాగార్జున గారితో నాని అన్న ఎంట్రీ కానీ, లైక్ మన రాణదగ్గపాటి ఎంట్రీ కానీ, మన అందులో రాక్షసి నివేద థామస్ కానీ, సో ఆ లాస్ట్కి మన అనిల్ రావుపూడి రావడం కానీ చాలా అంటే చాలా బజ్ క్రియేట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. సో నేను డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే కంటెంట్ అన్న. నిజంగా బిగ్ బాస్ కంటెంట్ లేవాలన్నా, బిగ్ బాస్ లేవాలన్నా ఉండాలన్నా కంటెస్ట్ బట్టి ఉంటుంది. సో నిజంగా కంటెంట్ లేస్తే నాకు కంటెస్ట్ లేదంటే అంత ఎఫెక్ట్ అనిపించలేదు. సో నిజంగా నేను అనుకున్న కుమార్ అంటే వస్తుందేమో, బర్రెలకు వస్తుందేమో, తేజస్మయం వస్తుందో, రితు చౌదరి వస్తుందేమో, మన బుల్లితెర మెగాస్టార్ వస్తారేమో అనుకో, వేణుస్వామి వస్తారేమో, ఎవరెవరు వస్తాయి అనుకున్నాం. కానీ వీళ్ళందరూ చూస్తుంటే ఎవర్రా మీరు అంత ఫీలింగ్ కలిగింది. ఎవరో సోనీ ఆకుల అంట, ప్రేరణ అంట, నిఖిల్ అంట, యష్మి అంట, నాగమణిక అంట, పృథ్వీరాజ్ అంట, వీళ్ళంతా చూస్తుంటే నిజంగా ఎవర్రా మీరు అంత అన్న ఫీలింగ్ నిన్న వరకు కలిగింది. సో ఎటకేళ్ళకు నాకు బిగ్ బాస్ వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈసారి బిగ్ బాస్లో క్యాప్టెన్షిప్ ఉండదు, ఇమ్యూనిటీ ఉండదు, రేషన్ కార్డు ఉండదు, వాళ్ళే సంపాదించుకోవాలని అట్లా చెప్పారు. సో ఇది నిన్న జరిగిన విషయాలు అన్న. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే నిన్న ఫుల్ ఎపిసోడ్ చూస్తాను. ఫుల్ ఎపిసోడ్ చూస్తుంటే వీళ్ళకి ఫైర్ ఉంటుందా ఉండదు అనుకున్నా. కానీ నిజంగా నాకు బాగా నచ్చిన విషయం అంటే శేఖర్ భాష. అసలు నేను తన నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి ఇటువంటి వస్తాయని. చూడన్నా శేఖర్ భాష రాజతరం లావణ్య విషయంలో చాలా కష్టపడ్డాడు, చాలా రాజతరంగా చాలా సపోర్ట్ చేశాడు. అరే ఈయన కష్టపడుతున్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా అసలు బిగ్ బాస్ తీసుకొని చాలా హ్యాపీ అనిపించింది అన్న. అంటే బిగ్ బాస్ వరకు అవునని కాదన్నా, ఓపిక ఉండేవాళ్ళు కావాలి. అసలు మీరు చూడు, రాజన్ లావణ్య విషయంలో తను చెప్పులు ఇసిరేసినా తట్టుకున్నాడు, ఇన్సల్ట్ చేసినా తట్టుకున్నాడు. సో ఇట్లాంటి వ్యక్తి బిగ్ బాస్ కోసం బాగుంటుంది ఉద్దేశంతో శేఖర్ భాషను తీసుకున్నాం. శేఖర్ భాష వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఎట్లా ఉంది భయ్య అంటే, అమ్మ ఈ అబ్బాయి ఈయన జాగ్రత్తలు అమ్మ మోడని ఫీలింగ్ వచ్చింది. క్యాష్ అనేది దాటేశాడు భయ్య. నిజం కొన్ని డైలాగ్ ఉంటుంది భయ్య, అన్న బేబాక్ అని ఉంటుంది. బేబాక్ వచ్చి శేఖర్ భాష ఇక్కడ ఈ వ్యూ బాగుంది, ఇక్కడ ఈ మన బెడ్రూమ్ వ్యూ బాగుంది, ఇక్కడ ఈ కూర్చున్న వ్యూ బాగుంది అంటే, ఈ వ్యూలు ఏమో నాకు తెలియదు కానీ ఒక వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఏ వ్యూ అంటే ఐ లవ్ యూ అంటాడు. అమ్మ ఇక్కడ అమ్మాయిలే కదా ఆంటీలు కోలుతలేరా బాబా అనిపించి శేఖర్ భాష. ఆ ఎందుకు చూడండి నా టైమింగ్ ఉండడానికి, టాలెంట్ ఉండడానికి ఎవరు ఆపలేడు అన్న. సో ఆ టైమింగ్ చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ప్రేరణతో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం చాలా కష్టపడాలి, స్పిరిట్ ఉండాలంటే, అవును నేను కూడా చాలా కష్టపడాలి, నాకు కొద్దిగా స్పిరిట్ వేసుకోవాలి, హాస్పిటల్కి పోవాలంటాడు. ఈ అమ్మ వీళ్ళు జాతిరత్నాలకి అమ్మమ్మ కూడా ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఏమంట వండుకుందాం అంటే, ఒక అమ్మాయికి 6 భర్తలు ఉంటారు, ఎవరో తెలుసా అంటే ద్రౌపది అంటే, ఒక అమ్మాయికి 5 మంది భర్తలు ఉంటారు, ఎవరో తెలుసా అంటే ద్రౌపది అంటాడు. మరి 6 ఉంటే ఎవరంటే చపాతి అంట. ఆ చపాతి వండుకుందాము అంటాడు. అవరే అమ్మ ఈ నా దృష్టిలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెండర్ ఇన్ బిగ్ బాస్. ఈసారి బిగ్ బాస్ 8లో అనిపించింది. సో నిజంగా శేఖర్ భాష చాలా బాగా అనిపించింది. ఇంకోటి కిరాక్ సీతను తీసుకున్నారు, ఆమె కూడా చాలా మంచిగా బిగ్ బాస్లోకి అనిపించింది. తన ఏవి కూడా చాలా బాగా అనిపించింది. తనకున్న ప్లస్ ఏంటంటే తన బోల్డ్నెస్ కరెక్ట్ వాడుకుంటే మాత్రం తన టాప్ 5 వరకు ఉండే ఛాన్స్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, బిగ్ బాస్ 12th కంటెస్టెంట్ విష్ణుప్రియని తీసుకున్నాను. తను చాలాసార్లు ఏమన్నా అంటే, నేను బిగ్ బాస్ వెళ్ళాను, నేను బిగ్ బాస్కి వస్తే నేను లావ్ అవుతాను, మా ఫ్యామిలీ మిస్ అవుతాను అనేది. కానీ ఇటుక బిగ్ బాస్కి అయితే వచ్చింది. సో తనైతే బిగ్ బాస్ చాలా జులాయిగా, నాకు ఎటువంటి గొడవలు అవసరం లేదు, నేను ఎవరితో గొడవలు అవసరం లేదు అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే తను ఎటువంటి గొడవ పడకపోయినా టాప్ 5కి వచ్చే ఛాన్స్ దానిలో కనిపిస్తుంది అన్నమాట. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ దానిలో కనిపిస్తుంది. సో ఎనీవే తనైతే కష్టపడితే మాత్రం ప్రజలైతే లైక్ చేస్తారు. తనకైతే ఫ్యాన్ బేస్ ఉంది. సుడిగా సుధీర్తో నటించేది, ఎన్నో స్టార్ మాల నటించింది, ఎన్నో షోలు నటించింది కాబట్టి తనకైతే ఉంది. ఇంకోటి నేను చాలా సస్పెన్స్గా ఫీల్ అయిన విషయం అంటే, నాగమణికంట అని తను ఏవి చూసినా చాలా అంటే చాలా ఎమోషనల్ కనెక్ట్ అయినాను. ఏంటంటే డాడీ చనిపోయాడంట, పాపం వాళ్ళ మమ్మీ చనిపోయిందంట, వాళ్ళ వైఫ్ పెళ్ళైన తర్వాత వాళ్ళ వైఫ్ వదిలేసిందంట, ఆ పాప పుట్టిందంట, అప్పుడు చాలా సింగిల్ ఉందంట, అసలు నా ఒక నెల రోజులు ఇంట్లోకి వెళ్ళి బయట రాలేదంట. అది చాలా బాగా అనిపించింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తను ఈయన మళ్ళీ పల్లె ప్రశాంతలకు సింపతి గెయిన్ చేస్తున్నా అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఏవి వరకు చాలా ఓకే. అనిల్ అప్పుడు వచ్చేయమంటాడు, ఇప్పుడే తక్షణమే ఒక ఎలిమెంట్ వేయాలి ఎవరంటే, అందరూ కలిసి నాగమణికంటే ఎన్నుకుంటారు. అప్పుడు అంటారు, మీకు నా కష్టం తెలుసా, నీ కష్టం నాకేం అవసరం బ్రదర్, నా అవునన్నా కాదన్న, ప్రజలకు కావాల్సింది కంటెంట్ కావాలి. సో వాళ్ళు నచ్చిన వాళ్ళకి అట్లా వేసుకున్నారు. కానీ సో నిజంగా తను అట్లా అనడం అయితే చాలా బాగా అంత అనిపించలేదు. అవునన్నా కాదన్న, నాగమణికంట ఒక సింపతి గెయిన్ చేస్తున్నాడు అంతెందుకో. సరే ఆ గొడవ అయిపోయింది, అందరూ నిఖిల్ సారీ చెప్పాడు, ఆదిత్యం సారీ చెప్పాడు. అయినా కూడా తను ఇంకా సింపతి గెయిన్ చేయాలని ఎవరితో కలవట్లేదు. ఈరోజు నామినేషన్లో కూడా నువ్వు ఎందుకు ఎవరితో కలవట్లేదు అంటే, నా ఇష్టం నాకు నచ్చినట్టు ఉంటా.
అది అవసరం లేదు. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత సింపల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకడు ఆల్రెడీ ఒకటి వచ్చాడు, లాస్ట్ టైం బిగ్ బాస్కి ఒకటి వచ్చాడు, నిజంగా ఆయనకి ఎంతో కష్టపడము, ఆయన మాకు ముంచిపోయాడు. ఇక్కడ నుంచి ఆయన నాగమనుకున్న జాగ్రత్త ఉండు. ఇంకోటి ఏదన్నా సోనీ ఆఫ్లా అంటే మన ఆర్జీబీ ఒక ఫుటేజ్ సిస్టమ్ ఆర్జీబీ ఎంకరేజ్ చేస్తున్నాం చాలా. మేము అనుకున్నాం అరే ఆర్జీబీ సపోర్ట్ చేస్తాం, మనము సపోర్ట్ చేస్తాం, బాగుంటుంది, అమ్మాయి కూడా చాలా బాగుంది అని అనుకున్నాం. కానీ అమ్మాయి చూడడానికి అందంగా ఉంటే మాత్రం సరిపోదు బిగ్ బాస్లోకి. ఒక మాలాంటి సింగిల్ వాళ్ళు ఓటేసారు గుడ్డి కానీ నీ పర్ఫార్మెన్స్ బట్టే ఉంటుంది. తన లోపలికి వెళ్ళిన తర్వాత బేబక్కని పట్టుకొని అంటే నేను బేబక్కం కాదు, మన శేఖర్ భాష అందరూ కూడా ఏమంటుందంటే ఇర్రెస్పాన్సిబిలిటీ అట్లా పదాలు వాడుతున్నప్పుడు కొద్దిగా ఆ అమ్మాయి అన్న అసలు ఒక బేబక్క విషయంలో పప్పు ఉడకలేదని నామినేషన్ వేసింది బై ఈరోజు. అది ఎంత సిల్లీగా అనిపిస్తుంది నిజంగా. నువ్వు వేరే రీజన్ చెప్తే కొద్దిగా నమ్మవాళ్ళం, అరే ఓకే అని ఫీలింగ్ వచ్చింది. పప్పు ఉడకలేని నామినేషన్ చేస్తుంటే కొద్దిగా అరే అన్న ఫీలింగ్ వచ్చింది. శేఖర్ భాషకు మోసం తింటుంటే మేము మోసంతో తింటుంటే నీకు నచ్చినట్టు తిను, నువ్వు డ్రైనేజ్ వేసుకొని తిను, నీకు పడుకొని తిను, అట్లాంటి అనవసరమైన ఫీలింగ్ అని వచ్చిందన్న. ఇంకోటి ఏంటంటే మన యస్మిని బిగ్ బాస్లోకి ఎంట్రీ అయిన తర్వాత అరే నాగార్జున తన చేతికి కిస్ ఇచ్చాడు. ఓకే అక్కడ వరకు ఓకే చాలా మనోడు ఆటగాడి అని ఫీలింగ్ వచ్చింది నాగార్జున చూడగానే. లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఒక టాస్క్ అయింది, లైక్ ఏంటంటే నిఖిల్ చీఫ్గా గెలిచాడు, నైనిక గెలిచింది. సో వాళ్ళు గెలిచిన తర్వాత ఇద్దరు ఒక ఎన్నుకోనంటే మేము ఏమనుకున్నాం ఒక యూట్యూబర్ అఫ్రీద్ ఉన్నాడు కదా తను ఎన్నుకుంటారేమో అనుకున్నాం. కానీ వాళ్ళు పోయి యస్మిని ఎన్నుకోరు. అప్పుడు నాకు నిఖిల్ యొక్క ఏమంటారు కదా వాళ్ళ స్టార్ కాబట్టి తీసుకున్నాడేమో, ఆయన బడ్డీ కాబట్టి తీసుకుని మా ఫీలింగ్ వచ్చింది. అక్కడ కొద్దిగా నెగిటివ్ మైండ్ సెట్ అయితే నాకు అనిపించింది. సో ఎనీవే నాకైతే నిఖిల్ బాగా తన గేమ్ కష్టపడుతున్న, లీడర్షిప్ చాలా బాగుంది, క్యాప్టెన్సీ బాగుంది. ఆ ఫేవరిజం ఏదైతే ఉందో స్టార్ మా తీసేసి బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇంకోటి నా నైనిక అబ్బా ఎంత చిన్నగా ఉంది, ఎంత ఫైర్ ఉందన్న తన లోపల, చాలా మంచిగా కష్టపడుతుంది. ఎనీవే చాలా డ్యాన్సర్ కాబట్టి తను నిన్న చీఫ్ గెలిచింది. ఐ విష్ ఆల్ ది బెస్ట్, చాలా బాగా అనిపిస్తుంది. బిగ్ బాస్లో క్యాప్టెన్షిప్ లేదన్నారు, మరి చీఫ్ లేదు నాకు అర్థం కాలేదు. చీఫ్ ఎందుకు మరి ఇమ్యూనిటీ లేనప్పుడు ఇంకా చీఫ్ లేదు ఎందుకని ఆ డౌట్ వచ్చింది. సో నైనిక ఎంట్రీ కానీ నిఖిల్ పర్ఫార్మెన్స్ కానీ నిఖిల్ తన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ కానీ చాలా బాగా అనిపించింది. నాకైతే బాగా నచ్చింది అంటే శేఖర్ భాష చాలా బాగా ఆడుతున్నాడు, నాగమండి కంట కొద్ది సింపతి గేమ్ చేస్తున్నాడు. ఆదిత్య ఓమన్న దయచేసి గేమ్ ఆడు, ఇప్పుడు ఇక్కడ కానీ గేమ్ ఆడు 2 రోజులు అయిపోయింది, మీరు ఇంకా ఏం మాట్లాడతలేరు. అతను ఎప్పుడు చిన్న చూస్తాను, కన్నుల్లోకి కన్ను పెట్టి చూడేందుకు సాంగ్ ఆడినప్పుడు అరే మంచి స్టార్ అవుతాడు అనుకున్నా. కానీ పాపం ఆ కారణం వల్ల తను ఎదగలేకపోయాడు. తనకి ఇది రీబర్త్ అని చెప్పాడు, తను నాకు మళ్ళీ ఒక అవకాశం అని అన్నాడు. సో నిజంగా తను ఇప్పుడు నుంచి గేమ్ ఆడితే బాగుంటుంది ఫీలింగ్. తను ఎందుకో కొద్దిగా లోన్గా ఫీల్ అవుతున్నాడు. ఇంకోటి అబ్బాయి నవీన్ అని మన సిద్దిపేట నుంచి వచ్చాడు, తను కూడా పల్లె ప్రశ్న ఊరి నుంచి వచ్చాడు. తను ఏమనుకుంటే లాస్ట్ టైం ఆవిడ బిగ్ బాస్ గెలిచి నేను కూడా బిగ్ బాస్ గెలిస్తా అనుకుంటూ. సో బిగ్ బాస్ సిద్దిపేట నుంచి వచ్చాను కాదు, కానీ కష్టపడితే మాత్రం 100% మేము సపోర్ట్ ఇస్తాం. సో మేము సంఘటన నుంచి వచ్చాను. నిజంగా దయచేసి కష్టపడండి, 100% నవీన్ అన్న కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది, చాలా బాగా నచ్చింది అక్కడ వరకు ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు చూడండి మన ఆయన పృథ్వీరాజ్ అని ఒక అన్న ఉన్నాడు, తను సీరియల్ యాక్టర్ అంట, తను అసలు గేమ్ ఆడట్లేదు. నాకైతే అసలు ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. ఇంకా మరో టెస్ట్ అని చెప్పొచ్చు. నిజంగా తను గేమ్ ఆడట్లేదు. ఇక్కడ నుంచి గేమ్ ఆడు, నువ్వు బిగ్ బాస్ ఉండాలనుకుంటే మాత్రం దయచేసి గేమ్ ఆడ మర్చిపోతున్నా. ఇప్పుడు నా సిన్సియర్ వార్నింగ్ అండి బిగ్ బాస్కి, ఇది తెలుగు బిగ్ బాసా కన్నడ బిగ్ బాసా? అది మొదట కన్నడలో తీసుకుపోయింది అన్న, మా తెలుగులో ఎక్కడ ఉన్నారా అన్న? అట్లా కన్నడ బిగ్ బాస్ అని పెట్టుకో, ఎందుకు తెలుగు బిగ్ బాస్ అని ఏమంటారు? ఇక్కడైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కుమార్ అంటే తీసుకో, బర్రెలకని తీసుకో, తేజస్వి తీసుకో, అమృతపాణి తీసుకో, వీణేశ్వరం తీసుకో, వీళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, నువ్వు కుమారాన్ని పెట్టు, నీకు మిలియన్ వ్యూస్ సబ్స్క్రైబ్స్ వస్తాయి. అరే సోను సూద్ వచ్చిండు, రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యాడు, బర్రెలక 2 దేశాన్ని షేక్ చేసింది, తనని తీసుకుంటే ఏమవుతుండే, అమృత ప్రాణం తీసుకుంటే ఏమవుతుండే, మన రితు చౌదరి తీసుకుంటే ఏమవుతుంది, తను హార్ట్గా ఉంటుండే చూడాలనిపిస్తుండే. ఇదైతే తెలుగు బిగ్ బాస్ లాగా అనిపించదు, కన్నడ బిగ్ బాస్ లాగా అనిపించింది అన్న. కాంటాక్ట్ అయ్యారు కానీ వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదని చెప్పి స్టాక్ అయితే ఉంది, బిగ్ బాస్లోకి ఎంటర్ అవడానికి ఇష్టం లేదని చెప్పేసి ఉంది, అందుకే వెనకం చేశారని చెప్పేసి వీళ్ళు తీసుకున్నారని టాక్ ఉంది. ఏమంటారు దాన్ని అన్న? అందరూ తెలియదు కదా, నిన్న బర్రెలకు ఒక వీడియో పెట్టింది, నేను బిగ్ బాస్ కోమనుకున్నా, ఈరోజు నాకు 8 వస్తుంది కానీ ఒక వీడియో వేసుకొని వేసింది. అట్లా వాళ్ళని తీసుకో, నువ్వు మంచిగా చేయడానికి కాదు కావాల్సింది, నీకు కావాల్సిన టీఆర్పీ రేటింగ్ కావాలి, కానీ తీసుకో, తప్పేముంది, కొద్దిగా చూడాలన్న ఫీలింగ్ వస్తుంది. లాస్ట్ టైం ఎట్లా వేసాం పల్లె ప్రశాంత్ మీద నెగిటివ్గా మంచిగా, కానీ ఇక్కడ బిగ్ బాస్కి వెళ్ళిపోయింది. బిగ్ బాస్ 6, బిగ్ బాస్ 8 అలాంటి పోలికలు కనిపిస్తాయి. దయచేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ మంచి వాళ్ళని తీసుకోవాలి, మనస్ఫూర్తి దొరుకుంటున్నా, వీలైతే నన్ను కూడా తీసుకోండి, తప్పు లేదని కోరుకుంటున్నా. మీకు బిగ్ బాస్లో మనం అమ్మాయిలలో ఎవరు బాగుంటున్నారు అనిపించింది? నాకు ముగ్గురు బాగా నచ్చారన్న. ఒకటి మన ఆర్జీవీ పంపిన సోనియా ఆకుల చాలా బాగా అనిపించింది. కొంచెం మన ప్రేరణ రష్మిక మందన ఫ్రెండ్ అంటే తను కూడా సింపతి గేమ్ ట్రై చేస్తుంది. రష్మిక మందన ఫ్రెండ్ బయట కలిసి తిరిగినాం అంటే రష్మిక మందన ఓటు సీరియల్ ఆర్టిస్ట్ కదా, సినిమా ఆర్టిస్ట్ ఎలా కనెక్షన్ ఉంటుంది? కాదు, తను ఆల్రెడీ వేరే కన్నడ బిగ్ బాస్లోకి తను వెళ్ళిన ఆల్రెడీ తను మన సుదీప్తోనే బిగ్ బాస్ చేసింది అక్కడ. సో తను కన్నడ చేసింది, మన రష్మిక మందన ఫ్రెండ్ తను. సో తను ఓకే అన్న ఫీలింగ్ వచ్చింది, తను కూడా చాలా క్యూట్ ఉంది. ఇంకోటి బిగ్ బాస్లో ఒకసారి తీసుకున్నాక మళ్ళీ తీసుకుంటారు. తెలుగు బిగ్ బాస్ బ్రదర్, కన్నడ బిగ్ బాస్, కన్నడలో బిగ్ బాస్ ఉంది, దానికి సుదీప్ మన ఈగా విలన్ చేశాడు, దాంట్లో తను బిగ్ బాస్కి వెళ్ళింది.
మన షకిలా కూడా లాస్ట్ టైం వేరే బిగ్ బాస్ చేసి మన తెలుగు బిగ్ బాస్ కూడా వచ్చింది తను అలా చాలా మంది తీసుకుంటారు కానీ అట్లుంటుంది ఏదో నడుస్తుంది తెలుగులో మాత్రం ఎక్కడ తీసుకోరా? సో నాకు అనిపించి మన తెలుగులో తీసుకుంటే బాగున్నాయన్న ఫీలింగ్ వచ్చి యష్మి కూడా ఎంత క్యూట్ ఉంది భయ తను నిజంగా ఓకే తన గేమ్ అయితే బాగా ఆడాలి మనస్ఫూర్తి వరకు యష్మి కానీ ప్రేరణ కానీ సార్ మన ఏమంటారు సోనియా ఆకులు కానీ చాలా మంది నైనిక కూడా చాలా క్యూట్ బాగా అనిపిస్తుంది ఈ నలుగురు అయితే చాలా బాగున్నారు అన్న. మీకు నచ్చిన అందమైన అమ్మాయి ఎవరు వీళ్ళల్లో? నాకైతే యష్మి చాలా బాగా అనిపిస్తుంది అన్న. చూద్దాం ఏం జరుగుతుందో. మాకు ఇంకోటి బేబాబా నేను క్వశ్చన్ తన బేబాక గురించి. బేబాక తన ఎంట్రీ అయితే మామూలుగా అనిపించలేదు అన్న బిగ్ బాస్లో. బిగ్ బాస్ నాకైతే హాయ్ వెల్కమ్ టు బేబక్క అని అంటే బేబాక రాకుండా ఒక అమ్మాయిని అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి వెల్కమ్ బ్యాక్ బేబాక అంటే ఇంకొక అమ్మాయిని అనిపిస్తుంది. లాస్ట్ అడుగుతున్న బేబాక వస్తావా రావా అని అంటాడు. అప్పుడు నిజం బేబాక ఎంట్రీ చేయడం అరే అమ్మాయి కదా ఒక ఆంటీ అనుకో ఆంటీ కూడా చాలా మంచి ఫైర్ ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది. నిన్న నాగార్జున ఏమంటే నాగార్జున గారు నేను కళ్ళు కూడా చూడలేకపోతున్నా నేను సముద్రంలో కొట్టుకోతాను అమ్మా ఓరి అమ్మ సామి వదిలే మమ్మల్ని వదిలేడా బాబు నాకైతే చాలా కామెడీ అనిపించింది. ఎనీవే బిగ్ బాస్ అయితే ఈసారి అయితే సో అనిపించింది. వైల్డ్ కార్డ్ ఎంటర్ మంచి కండిషన్ తీసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా.